హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము చిన్న కథ చెప్పుకుందాం. నదిలో నీళ్లు తాగుతూ నీళ్లలో ఉన్న తన ప్రతిబింబాన్ని చూసి మురిసిపోయింది నెమలి. ఆహా, ఎంత అందంగా ఉన్నా ఈ అడవిలో నన్ను మించిన అందం ఎవ్వరికీ లేదు అని తనలో తాను అనుకుంటూ తెగ ఆనందపడింది. ఇంతలో రివ్వున ఎగురుతూ ఓ కాకి అక్కడికి చేరింది. నదిలో నీళ్లు తాగాక నెమలి, అంత అందం ఎలా వచ్చింది నీకు? నిన్ను చూస్తుంటే నాకు ఈర్ష్య కలుగుతుంది. దేవుడు నన్ను ఇలా నల్లగా ఎందుకు పుట్టించాడో అర్థం కావట్లేదు. అందమంతా నీకే ఇవ్వాలా? నీలో సగం నాకు ఇచ్చినా బాగుండేది. ఏమైనా నువ్వు అదృష్టవంతురాలివి అంది. అందుకు నెమలి సిగ్గులు మొగ్గయింది. తన అందాన్ని పొగిడినందుకు ధన్యవాదాలు చెప్పి నెమలి వెళ్ళిపోయింది. కాకి ఆలోచనలో పడింది. ఎలాగైనా నెమలిలా అందం పెంచుకోవాలనుకుంది. అలా ఆలోచనల్లో మునిగిపోయిన కాకిని చూసింది గుడ్లగూప. అది కాకి దగ్గరికి చేరి, మిత్రమా, ఏమీ ఆలోచిస్తున్నావు? ఏమైనా కష్టం వచ్చిందా? ఏమైనా సమస్య ఉంటే నాతో చెప్పు, నేను పరిష్కరించే ప్రయత్నం చేస్తాను అంది. ఆలోచనలో నుంచి బయటకు వచ్చిన కాకి గుడ్లగూపని చూసి మొహం చిట్లించింది. పోయి పోయి నీకే నా సమస్య చెప్పుకోవాలా? నాకంటే కూడా అసహ్యంగా ఉండే అందం నీది. నువ్వు నా సమస్యని ఏమి తీర్చగలవు అంటూ ఎగిరిపోయింది. కాకి మాటలకు గుడ్లగూప చాలా బాధపడింది. కాకి నేరుగా ఓ కోతి దగ్గరికి వెళ్ళింది. తాను అందంగా కావడానికి ఏదైనా ఉపాయం చెప్పమంది. అందుకు కోతి, కాకి, నీది తెలివి తక్కువ ఆలోచన. ప్రకృతి సృష్టించిన మనం అందరం అందంగానే ఉన్నాం. అందువలన నీవు బాధపడకు, మనం అందరూ అందంగానే ఉన్నాం అంది కోతి. దాంతో కాకి ఎంతో ఆనందంగా ఎగిరిపోయింది. ప్లీజ్ లైక్, షేర్.